డర్టీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. ఇవాళ సినిమాను విడుదల చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2024 జనవరి 11 వరకు వ్యూహం చిత్రం విడుదలను నిలిపివేయాలని ఆదేశించింది. వ్యూహం సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేయాలంటూ ఈ నెల 26న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యూహం సినిమా ఉందని పిటిషన్లో లోకేష్ పేర్కొన్నారు. ఈ పిటిషన్పై విచారించిన తెలంగాణ హైకోర్టు తాజాగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు వ్యతిరేకంగా ఏపీలో ఆందోళనలు ఉధృతంగా కొనసాగాయి. వ్యూహం సినిమా తీసిన ఆర్జీవీపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ఆయనకు వ్యతిరేకంగా తెలుగు యువత ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి. ఆర్జీవీని ఆంధ్రప్రదేశ్లో తిరగనివ్వబోమంటున్నారు టీడీపీ నేతలు. గుంటూరులో ఆర్జీవీ చిత్రపటానికి చెప్పుల దండలు వేసి నిరసన తెలిపారు తెలుగు యువత నేతలు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే సినిమాలు తీస్తున్న ఆర్జీవీని బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు ప్రజలారా ఆలోచించండి. వ్యూహం అనే సినిమా రామగోపాల్ అనే ప్రబుద్ధుడు చంద్రబాబు నాయుడు గారి మీద హేళనగా తీయటం మా అందరికి బాధగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజా సంపద ప్రపంచంలోనే 10 మంది ప్రముఖుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు. అటువంటి వ్యక్తిని ఆ విధంగా సినిమా తీసి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే వేరే రూపంలో సంపాదించుకోవద్దు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని మీరు ఈ విధంగా తాకట్టు పెడితే మేము ఊరుకుంటాం అనుకుంటున్నారా? అందుకోసమే ఈ రోజు మీరు ఏదైతే TV5 లో డిబేట్ లో కొలిగిపోయి శ్రీనివాసరావు గారు అతన్ని తలకాయ తీసుకొస్తే ₹1 కోటి ఇస్తానని చెప్పి అన్నాడు. కానీ సాంబశివరావు గారు ఎవరైతే అక్కడ ఉన్నాడో అతను నివారించాడు. అయినా కూడా తెలుగు ప్రజల మీద ఉన్నటువంటి గౌరవంతో ₹1 కోటి ప్రకటించారు. ఈ రోజు నేను ₹1,16,00,000 ప్రకటిస్తున్నాను. ₹1,16,00,000 సజీవంగా రామగోపాల్ వర్మని మా రంపిచర్లకి ఈ క్షణం నుంచి డిసెంబరు 31వ తారీఖు అర్ధరాత్రి వరకు అతను తీసుకొచ్చి సజీవంగా మాకు ఇస్తే ₹1,16,00,000 మేము ఇస్తాం. ఇస్తారా? ఇస్తారు కదా. మా దివ్యాంగులు కూడా ₹16,00,000 పెన్షన్ ఇస్తామని చెప్పట్టున్నారు. రామ్ గోపాల్ వర్మ అనే ఒక మానవ మృగాన్ని మీరు అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాడిచ్చే కంప్లైంట్లకు కానీ వాడిచ్చే స్టేట్మెంట్లకు కానీ జనం స్పందించే పరిస్థితి లేదు. ఇవాళ వాడు అనవసరంగా వాడిని పెద్దోడిని చేయటం తప్ప అసలు ఆ సినిమా ఏదో ఎవరికీ తెలియదు. ఆ సినిమా వాడు ఏం క్యారెక్టర్. గతంలో కూడా ఎన్టీ రామారావు గారి మీద కూడా అనేక చిత్రాలు తీశారు. ఆయన తర్వాత ముఖ్యమంత్రి కాలేదా? ఆయన ఎంట్రుక కూడా ఈక కూడా ఓళ్ళ. మరి అట్లానే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి మీద నువ్వు చూపించే అబద్ధాలు అసత్యాల వల్ల వాళ్ళ ఎంట్రుకు కూడా ఓడదు ఇవాళ. మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి చివరికి దిగజారిపోయి నీబోటి క్యారెక్టర్ లేని వాళ్ళనే క్యారెక్టర్ లేని నటులను తీసుకొచ్చి పెట్టి నువ్వు వాళ్ళ సినిమాలు తీసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నావు. నువ్వు కూడా ఒక పత్రిక అధిపతివి. నువ్వు సాటి పత్రికల గురించి నీ డబ్బా ఏదో నువ్వు రాసుకోగాని నువ్వు ఇతర పత్రికల్లో వచ్చే వాస్తవాలు కాదు అని చెప్పి నువ్వెవడో మాట్లాడటానికి. కాబట్టి రామ్ గోపాల్ వర్మ కూడా నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా. వాళ్ళు నిన్ను చంపటం అంటే బుల్లెట్ వేస్ట్. నువ్వు చెప్పా కదా, సభ్య సమాజానికే ఈ నాగరికత సమాజానికే నువ్వు బతికుంటే వేస్ట్. నువ్వు నడితే ఆత్మహత్య చేసుకోవాలి. నిన్ను మహిళలు కానీ పురుషులు కానీ ఈ సభ్య సమాజంలో ఎవడు కూడా నిన్ను గుర్తించటంలా. నువ్వు ఏదో ఖడ్గం రోగం, వీడికి మాట్లాడటం తెలియదు. మొన్న ఎక్కడ చూసాం, అది ఎవడైనా ఆడపిల్లల త్వరలో ముద్దు పెట్టుకుంటా ఫోటోలు దిగి వాడు గ్రూప్స్లో పెట్టాడంటే వాడు మనిషి అనాలా, వాడి పశువు అనాలా?
టీడీపీ జనసేన మీడియాను కించపరిచారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగు యువత నేతలు. డర్టీ డైరెక్టర్ ఆర్జీవీ ఖబర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. తక్షణమే వర్మను అరెస్టు చేయాలంటూ డీజీపీని కోరారు తెలుగు యువ నేతలు.